వచ్చేసి హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే రోడ్డు. అక్కడ నుండి కొండపోచమ్మ రోడ్డుకు మంచి అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది. 4 ఎకరాలు. ఎంత కావాలంటే అంత తక్కువ రేటు ఉందండి. 4 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మకానికి వచ్చింది. తక్కువ రేటు చెప్తున్నారు. కావాల్సిన వాళ్ళంటే మాకు ఫోన్ చేయండి. అంతేకాదు ఇది వచ్చేసి కొండపోచమ్మ పోయే రోడ్ అండి. డైరెక్ట్ కొండపోచమ్మకి వెళ్తుంది. కొండపోచమ్మకు వెళ్ళే దారిలో తిమ్మాపూర్ విలేజ్ నుండి విలేజ్ లోపలికి ఉంటుంది. విలేజ్ లోపల విలేజ్ టు విలేజ్ నక్షబాటకు అంటే తిమ్మాపూర్ నుంచి బస్వాపూర్ రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. అనుకుంటే రోడ్డు విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి వచ్చి విజిట్ చేసిన తర్వాత చూడండి. ఇది వచ్చేసి విలేజ్లోకి వెళ్తున్నాము. ఇది విలేజ్ రోడ్, సిసి రోడ్ ఉంటుంది. విలేజ్ తర్వాత ఇది బస్వాపూరు, తిమ్మాపూర్ బస్వాపూరు మధ్యలో ఉంటుంది. ఈ రోడ్డు చూడండి. కార్లు అన్నీ వెళ్తాయండి. ఎర్రనేల భూమి, పంటల భూమి. అక్కడ పల్ట్రీ ఫామ్ వేసుకున్నారు. షెడ్డు అంతా అది. ఎందుకంటే మన పంట పండించడానికి వీలు ఉంటుంది. లేదంటే హైదరాబాద్ నుండి అన్ని కంపెనీలు బయటకు వెళ్తున్నాయి. ఆ కంపెనీలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ల్యాండ్ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది వచ్చేసి ల్యాండ్. అక్కడ మొక్కజొన్న ఉందండి. ఆ మొక్కజొన్న నుండి ఇదంతా అమ్మకానికి వచ్చింది. ఇదండి అక్కడ కడీల నుండి ముందు ఇది నాగల్ నుండి చూడండి. ఇదంతా ల్యాండ్ అమ్మకానికి వచ్చింది. 4 ఎకరాలు. లేదు మాకు వద్దనుకుంటే మాత్రం 2 ఎకరాలు కావాలంటే 2 ఎకరాలు ఇస్తారు. మీకు హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ వస్తుంది. ట్రిపుల్ ఆర్ నుంచి 40 కిలోమీటర్ వస్తుంది. జేబీఎస్ నుంచి అయినా 50 కిలోమీటర్ వస్తుంది. తక్కువ రేటు చెప్తున్నారు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ 80 లక్షలు పోయిందండి. ఇప్పుడు మాత్రం 40 లక్షలకి ఇస్తున్నారు. 40 లక్షల ఎకరం. నెగిసిబుల్ ఉంటుంది. ఫిక్స్డ్ చెప్పాలంటే 35 లక్షలకు వదిలేలా ఉన్నాడు రైతు. ఈ కడీలు వేసింది వచ్చేసి వాళ్ళ నలుగురు అన్నదమ్ములు అయితే ఒకడు పక్కగా జరిగి పంట వేసుకున్నాడు. అతను బౌండరీ వేసుకున్నాడు. ఇదిగో రోడ్డు బౌండరీ వేసుకున్నాడు. మళ్ళీ అతను కూడా అమ్ముతాడంట. మొత్తం 4 ఎకరాలు అవుతుంది. 4 ఎకరాలు అంటే 4 ఎకరాలు ఇస్తారు. 2 ఎకరాలు అంటే 2 ఎకరాలు ఇస్తారు మనకు నచ్చిన ప్రకారం. కానీ ఏబీకే బిల్డర్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకొకరికి నాది తెలుస్తుందని అంతే. ల్యాండ్ విషయానికి వస్తే మాత్రం 100% పట్టా భూమి. ఎలాంటి లిటికేషన్ లేదు. హద్దులు అన్నీ క్లియర్గా ఉన్నాయండి. ఎవరైనా వచ్చి కావాలంటే మాత్రం డైరెక్ట్ తీసుకెళ్ళి చూపెడతాము. రైతుల దగ్గరనే ఉంది. మాట్లాడి వెళ్ళండి. విజిట్ చేయడానికి మాత్రం రండి. ఒకసారి చూడండి. కేసీఆర్ ఫామ్ హౌస్కు దగ్గర ఉంటుంది. ఇటు సిద్దిపేట రోడ్డుకు దగ్గరలో ఉంటుంది. కొండపోచమ్మకు నియర్ బై కొండపోచమ్మకు టెంపుల్కు దగ్గర ఉంటుంది. కొండపోచమ్మ డ్యామ్ అదండి. కొండపోచమ్మ టెంపుల్కు దగ్గరలో ఉంటుంది. దానికి పక్కన నుండి కెనాల్ కాలువ కూడా వెళ్తుందంట. ముందట చెరువు ఉంటుంది. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. పంట వేసుకోవచ్చు. లేదు రీసేల్ పెడతామంటే మొత్తం బౌండరీ చేసి మొత్తం కడలు వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా 60 లక్షలు పోతుంది. అది 100% గ్యారంటీ ఇవ్వగలుగుతాం. 60 లక్షలకి ఈజీగా పోతుంది. చుట్టూ సదలు చేసి బౌండరీ వేసిస్తే 60 లక్షలకు ఈజీగా మేమే అమ్మిస్తామండి. అంత నమ్మకంతో చెప్తున్నాం. అంత మంచి ల్యాండ్, ఎర్ర నేల భూమి. చూడండి హద్దులు కూడా 4 స్క్వేర్